మసాలా బ్రెడ్ టోస్ట్ తయారు చేస్తున్నారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మసాలా బ్రెడ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో చూడడానికైతే చాలా బాగుంటుంది. బ్రెడ్ను ఉత్తిగానే తినచ్చు, దానికి ఇంకా మసాలా జోడిస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం కావాలి మీకు? మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం మనం శనగపిండి తీసుకుందాం. కొంచెం బియ్యం పిండి. ఓకే, ఆనియన్, గరం మసాలా. ఓకే, నువ్వులు, మిర్చి, ఓకే, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, లాస్ట్లో పన్నీర్, గ్రేటెడ్ పన్నీర్. ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ. ఓకే, ఇది మనకి మసాలాగా రెడీ అవుతుంది అనమాట. ఇదే మసాలా మనకి. అవును, మైల్డ్గా ఉంటుంది, పెద్ద కారం అది కూడా ఏమీ ఉండదు. పిల్లలు డిఫరెంట్గా అడుగుతుంటారు కాబట్టి ఇలా ట్రై చేశాను నేను సమ్మర్ హాలిడేస్లో. ఓ, ఇది మీ సొంత వంట అన్నమాట. ఓకే, సో ప్రతిదానికి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అవును. ఏది దేని నుంచి వచ్చింది ఇది? మా వదిన మా అత్తమ్మ ఇద్దరు చాలా బాగా మంచి రెసిపీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నా కొన్ని. సరిపోతుందా? అది సరిపోతుంది. ఓకే, మెయిన్ ఇలాంటి వాటికి ఏంటంటే మనకి ఆ కన్సిస్టెన్సీ కావాలి. అవును, కాస్త లూజ్ అయినా పాడైపోతుంది, టైట్ అయినా మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫుల్ స్లైస్ కే మొత్తం అప్లై చేసేసుకోవాలి. మొత్తం జామ్ లాగా అప్లై చేసేసుకోవడం. టూ సైడ్స్ కూడానా? టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి. టేస్టీగా హెల్తీగా చేయడంలో మనకు మించిన వాళ్ళు లేరు కదా. అంతే, కొత్త ఐడియాస్ వస్తాయి. పిల్లలు తింటూ ఉంటే మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు పిల్లలు అలానే తింటారు, చూజీగా పిక్కీ ఈటర్స్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే కొత్తగా చేయాలన్న ఐడియాలు క్రియేటివిటీ వస్తూ ఉంటుంది. కొద్దిగా నూనె కొంచెం ఆయిల్. సో ఇలానే మిగతాది కూడా ఇంకోటి కూడా చేసేసుకో. దీనికి కావాలంటే మనం ఇలాగా స్లైస్ కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలానే మిగతా దానికి కూడా అప్లై చేసేసి అటు ఇటు వేయించేసుకోవడం. ఓకే,
ఇది ఒకసారి టర్న్ చేద్దామా అండి? అవును. ఈజీగా ఉందో. బ్రెడ్ మనకి ఆమ్లెట్ టోస్ట్ చేస్తూ ఉంటారు కదా, అది కొంచెం కష్టం, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ ఆ స్క్వేర్ షేప్ లో మనకు వస్తుంది అనమాట. మా పిల్లలకి ఎగ్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ టైం ఊరికే ఆమ్లెట్ ఏం చేయాలని కొంచెం ఇలా డిఫరెంట్ గా. ఓకే, వేసేసేయండి, అది కూడా సరిపోతుంది మనకు. కొంచెం ఆయిల్ వేసి 2 sides కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో మీకు ఎప్పుడన్నా కూడా అసలు వంట చేయాలి అనిపించినప్పుడు కంపల్సరీ చేయాలి కాబట్టి ఏ వంట వెంటనే చేసేస్తారు? నేను ఎక్కువ పుదీనా రైస్ ఇలాంటి రైసెస్ తొందరగా క్యాచ్ చేసేసుకుంటాను. ఓకే, మీ చిన్ని పాప కూడా తినేస్తుందా? పర్వాలేదా? కొంచెం లైట్ గా. ఓకే, సో తన యాక్చువల్ గా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సెపరేట్ గా చేయాల్సి వస్తుంది. లక్కీగా మీ అమ్మగారు వాళ్ళ ఇల్లు చాలా దగ్గరే కావాలి, సో అక్కడికే వెళ్తూ ఉంటారు. ఎక్కువ వెళ్తూ ఉంటారు, 15 days ఒకసారి వెళ్తూ ఉంటాను. చాలా తక్కువ అండి. ఇంకా నేను వీక్లీ వన్స్ వెళ్తూ ఉంటాను. లేదు, ఎప్పుడు నాకు బోర్ కొడితే అప్పుడు అక్కడే ఉంటామండి. లేదంటే అక్కడ నుంచే మాకు క్యారేజ్లు వస్తాయండి. అవునా అని చెప్తారనుకున్నాను. అంతే కదా. మాకు అత్తయ్య చాలా మంచి డిఫరెంట్ ఐటమ్స్ చేసి పెడతారు. మీ జాయింట్ ఫ్యామిలీ? మా జాయింట్ ఫ్యామిలీ. అరే వావ్. ఓకే నవ్య, రెడీ అయిపోయినట్టే కదా? ఇంకా తీసేసుకుందామా సర్వింగ్ ప్లేట్ లోకి? ఇప్పుడు దీన్ని మనం 2 slices కట్ చేసుకుందాం. మీరే కట్ చేయండి. ఓకే, ప్లేట్ లోకి తీసి కట్ చేసేస్తాం. ఇప్పుడు బాగుంది కట్ చేశాక. ఓకే, ఇంకేమన్నా చేయాలా? కెచప్తో సర్వ్ చేసుకుందాం లాస్ట్. ఓకే, సో రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది. చూసారు కదా, మసాలా బ్రెడ్ టోస్ట్ చూడడానికి మాత్రం అదిరిపోయిందండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, నువ్వులు, పన్నీర్ తురుము, నూనె, టమాటో కెచప్. మసాలా బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి నీళ్లు పోసి కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని బ్రెడ్ ముక్కలకి 2 వైపులా రాసి తవ్వపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సగానికి కట్ చేసుకుని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ.